ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి మరొక 24 గంటల్లోనే జరగబోయేది ఇదే అద్భుతమైన రాజయోగం. కోట్ల సంపద రాబోతోంది. డిసెంబరు నెల పూర్తయ్యేలోపుగా జరగబోయేది ఇదే. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకైతే అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో అయితే మీరు తగిన జాగ్రత్తలు అయితే మీరు పాటించాల్సి ఉంటుంది. అసలు ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి కాలం ఏ విధంగా కలిసి రాబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అనేవి మీరు ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. ఈ కన్యా రాశి వారికి శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల యొక్క సహకారం ఉంటుంది. కొన్ని నిర్ణయాలు మీరు మీ అంతటి మీరే తీసుకునే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇష్ట దైవారాధన మీకు చాలా మంచిది. ప్రధాన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. పెద్దల నుండి సహకారం, మార్గదర్శనం లభిస్తుంది. ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా మీరు ముందే నిర్ణయించుకున్నటువంటి విధంగానే పనులను పూర్తి చేయండి. మధ్యలో పనులను వాయిదా వేయకుండా సమయపాలనతో ముందుకు సాగాలి. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయాలి అని అనుకునేవారు ఉన్నప్పటికీ కూడా సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. మీ వలన తోటి వారికి కూడా కొంత మేలు జరుగుతుంది. ప్రోత్సాహకర వాతావరణం కూడా మీకు కనిపిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ధనాదాయ మార్గాలు మెరుగవుతాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా కృషి చేస్తే ఆర్థికంగా శ్రేష్టమైన లాభాలు సాధిస్తారు. పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా 1కి 2 సార్లు ఆలోచించి అడుగులు వేయాలి. ఆవేశాన్ని అదుపులో పెట్టకండి. సమయానికి తగ్గట్లు ముందుకు సాగండి. మీ సాధన ఎంత ఉంటే అంత ప్రతిఫలం అంతగా కనిపిస్తోంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్మరణ మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహమైతే లేదు. మీ జీవితం అయితే పూర్తిగా మీరు ఇప్పటివరకు కూడా ఊహించలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారబోతోంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు జరుగుతుంది. మరొక 24 గంటల్లోనే మీకు అద్భుతమైన రాజయోగం కూడా కలగబోతోంది. అసలు ఈ కన్యా రాశి వారికి డిసెంబర్ నెల ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఈ డిసెంబర్ నెల కన్యా రాశి వారి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి నెలగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి వస్తుంది. మీకు కాలం కలిసి వస్తుంది. ఊహించని మార్పులు అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ కన్యా రాశి జాతకులకు గ్రహాల సంచారం కారణంగా ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి ఈ గురుడు 10వ ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ఉద్యోగంలో మీ యొక్క హోదా అనేది పెరుగుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ కూడా లభించే అవకాశం అయితే ఉంటుంది. అయితే కొత్త పదవితో పాటు పని భారం, బాధ్యతలు కూడా విపరీతంగానే పెరగవచ్చు. మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి రావచ్చు. సవాళ్లు మరియు కార్యాలయ రాజకీయాలు 6వ ఇంట్లో రాహు ఉండడం వలన కార్యాలయంలో శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు. వారు మీకు వ్యతిరేకంగా చేసే కుట్రలు అయితే ఫలించవు. అయితే 7వ ఇంట్లో శని సంచారం వలన పై అధికారులతో లేదా సహోద్యోగులతో కూడా వాదనలకు దిగకుండా ఉండడం మీకు మేలు. మీ యొక్క పనిలో నిజాయితీగా ఉన్నట్లయితే కనుక శని మీకు రక్షణ కల్పిస్తాడు. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. 10వ ఇంట్లో గురువు వలన ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇన్సెంటివ్స్ లేదా బోనస్ రూపంలో కూడా అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. 4వ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఇంటి మరమ్మతులు, వాహనాల కొనుగోలు లేదా గృహోపకరణాల కోసం పెద్ద మొత్తంలోనే డబ్బు ఖర్చు అవుతుంది. 12వ ఇంట్లో కేతు వలన అనవసరమైన ఖర్చులు లేదా దాన ధర్మాలకు ఖర్చు చేయాల్సి రావచ్చు. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లు పైన పెట్టుబడి పెట్టడానికి నెల ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో రిస్కులు తీసుకోకపోవడమే మంచిది.
కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తాయి. 7వ ఇంట్లో శని ఉండడం వలన జీవిత భాగస్వామితో అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా ఈ నెల ద్వితీయార్థంలో 4వ ఇంట్లో కుజుడు, రవి, శుక్రుడు చేరడం వలన ఇంట్లో శాంతి లోపించే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాలకి గొడవలు జరగవచ్చు. తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అయితే 3వ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఈ నెల ప్రథమార్థంలో తోబుట్టువుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది. బంధువుల యొక్క రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ మీకు చాలా అవసరం. 6వ ఇంట్లో రాహు వలన చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే వెంటనే తగ్గుతాయి. కానీ ఈ నెల ద్వితీయార్థంలో 4వ ఇంట్లో పాపగ్రహాల సంచారం వలన ఛాతీ నొప్పి, గ్యాస్ ట్రబుల్ లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రావచ్చు. మానసిక ఒత్తిడి వలన నిద్రలేమి సమస్య వేధించవచ్చు. యోగా లేదా ధ్యానం, ప్రాణాయామం చేయడం వలన కూడా మీకు ఉపశమనం కలుగుతుంది. విద్యార్థులకు చదువుపైన ఆసక్తి అనేది అధికంగానే ఉంటుంది. 4వ ఇంట్లో గ్రహాల గందరగోళం వలన ఇంట్లో చదువుకునే వాతావరణం లేకపోవచ్చు. ఏకాగ్రత లోపించే అవకాశాలు ఉంటాయి. అయితే పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి 6వ ఇంట్లో రాహు విజయాన్ని అందిస్తాడు. సాంకేతిక విద్యను అభ్యసించే వారికి ఈ నెల అనుకూలంగానే ఉంటుంది. 10వ ఇంట్లో గురువు వలన కలిగే పని ఒత్తిడిని తగ్గించడానికి గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి. 7వ ఇంట్లో శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున నల్ల నువ్వులు లేదా ఇనుమును దానం చేయండి. ఇంట్లో ప్రశాంతత కొరకు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి వారికి దీపారాధన చేయండి. మానసిక ప్రశాంతత మరియు వృత్తిలో విజయం కోసం బుధవారం రోజున విష్ణు సహస్రనామం పఠిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కన్యా రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా ప్రశాంతమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. అంతేకాదండి, ఈ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఇతరులతో చాకచక్యంగా మాట్లాడుతూ వారి కష్టాలను తమ కష్టాలుగా భావించే మనస్తత్వాన్ని ఈ రాశి వారైతే కలవారుగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత పని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు అనేవి చూస్తారు. ఏ పనిని అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిన్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలు ఇతరులు గుర్తింపాలనే కోరిక అనే స్వభావంలో కలవారుగా ఉంటారు. చూస్తారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. Thank you for watching.